హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాదిరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. భార్యాభర్తలు కలిసేటప్పుడు చాలామంది ఆడవాళ్ళకి పెయిన్ రావటం, ఆ పెయిన్కి కారణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, పెయిన్ రావడానికి కారణం ఒకటి వెజైనల్ డ్రైనెస్ అయి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ కూడా కారణం అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి గర్భసంచిలో ఏదన్నా ఇన్ఫెక్షన్ అంటే లైక్ ఎండోమెట్రియోసిస్ కానీ ఎండోమెట్రైటిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న కారణం అవ్వచ్చు. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ అంటే మన గర్భసంచిలో కాకుండా గర్భసంచి చుట్టుపక్కల ఉండే ఇన్ఫెక్షన్ వల్ల కూడా కావచ్చు. నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓవేరియన్ సిస్ట్, గర్భసంచి పక్కన ఉన్న ఓవరీస్లో సిస్ట్లు ఉండటం వల్ల కూడా పెయిన్ రావచ్చు. నెక్స్ట్ వచ్చి మెనోపాజ్, ఆడవాళ్ళకి నెలసర్లు ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉండటం వల్ల కూడా వాళ్ళకి వెజైనల్ డ్రైనెస్ రావచ్చు, దానివల్ల కూడా పెయిన్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి గర్భసంచిలో చాలామందికి నార్మల్ డెలివరీ అయిన అప్పుడు ఎపిసియోటమీ అంటే చిన్న కట్టిస్తారు గర్భసంచి ద్వారం దగ్గర, అది సరిగ్గా హీల్ అవ్వకపోయినా కూడా ఈ పెయిన్ అనేది రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ వెజైనల్ డ్రైనెస్ కానీ ఈ భార్యాభర్తలు కలిసినప్పుడు ఈ పెయిన్ అనేది చాలామంది ఆడవాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ పెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్ని కారణాలలో ఏ దాని వల్ల మనకి అసలు ఈ పెయిన్ వచ్చింది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాలన్నమాట. ఒకవేళ వెజైనల్ డ్రైనెస్ వల్ల వచ్చి ఉంటే మేబీ బికాస్ ఆఫ్ సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయి ఉండొచ్చు. సో ఆ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇచ్చి ఆ హార్మోన్ వల్ల అప్పుడు ఈ డ్రైనెస్ అనేది తగ్గిన తర్వాత అప్పుడు భార్యాభర్తలు కలిస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి కొంతమందిలో ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదో ఒకటి ఉండొచ్చు. సో అసలు ఆ ఇన్ఫెక్షన్ కాజ్ ఏంటి అనేది తెలుసుకొని యాంటీబయాటిక్స్ ఇచ్చి ట్రీట్ చేసిన తర్వాత భార్యాభర్తలు కలిసినప్పుడు ఆ పెయిన్ అనేది తగ్గచ్చు. ఇంకొకటి, గర్భసంచిలో మనకి ఇన్ఫెక్షన్స్ ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడా ఈ ఇన్ఫెక్షన్ వల్ల మనకి పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఈ ఎండోమెట్రియం డిపాజిట్స్ అన్నీ వెళ్ళి మన గర్భసంచి చుట్టుపక్కల బ్యాక్ సైడ్ డిపాజిట్ అవటం వల్ల మన గర్భసంచి వెనకమాల అంటే మన అబ్డామిన్లో అన్నీ అతుకుపోవటం వల్ల కూడా మనకి పెయిన్ రావచ్చు. నెక్స్ట్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్, సేమ్ ఇందాక చెప్పినట్టు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ ఇన్ఫెక్షన్ గర్భసంచిలోంచి ట్యూబ్స్లో నుంచి వెళ్ళి అబ్డామిన్లో డిపాజిట్ అవటం వల్ల కూడా ఈ గర్భసంచి చుట్టూతో అంతా ప్లాస్టర్డ్గా అయిపోతుంది. సో అలాంటప్పుడు కూడా భార్యాభర్తలు కలిస్తే పెయిన్ రావచ్చు. నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ కానీ ఓవేరియన్ సిస్ట్స్ ఉన్న పెద్ద పెద్ద సిస్ట్లు పెద్ద పెద్ద గడ్డలు లాంటివి ఉన్నప్పుడు కూడా ఆ మూమెంట్ వల్ల భార్యాభర్తలు కలిసినప్పుడు దాని వల్ల కూడా పెయిన్ రావచ్చు. అండ్ ఈ ఎపిసియోటమీ స్కార్ సరిగా హీల్ అవ్వకపోతే ఆ స్కార్ హీలింగ్కి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని అది హీల్ అయిన తర్వాత మేబీ మీకు ఆ కలిసేటప్పుడు పెయిన్ అనేది కొంచెం తగ్గచ్చు. సైకలాజికల్, చాలామంది పెళ్ళైన కొత్తలో పెయిన్ వస్తుందని కలవకుండా ఉండటం, అసలు అది అసలు అది భయపడటం వల్ల కూడా ఆ పెయిన్ అనే ఫీలింగ్తో ఉండిపోతారు. సో అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసి దాని బేసిస్ మీద ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఆ వెజైనల్ ఓపెనింగ్ అనేది చాలా చిన్నగా ఉండటం, అలాంటప్పుడు మనం కొన్ని డైలేటర్స్ ఇస్తాము, అది డైలేట్ చేసుకున్న తర్వాత భార్యాభర్తలు కలిస్తే బెటర్గా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ లూబ్రికెంట్స్ ఏంటి అంటే డ్రైనెస్ ఉంటే సరిగ్గా కలవలేకపోవచ్చు, దానివల్ల పెయిన్. సో కొంతమందికి డ్రైగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి లూబ్రికెంట్స్ ఇచ్చి ఆ లూబ్రికెంట్స్ హెల్ప్తో కలిస్తే దాని తర్వాత స్లోగా అది మానేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. సో ఇవన్నీ, సో ఒక డ్రైనెస్ అంటే కూడా పెయిన్ ఉంటుంది. సో ఇట్లా ప్రతి దాని దేనికి కారణం ఈ పెయిన్కి కారణాలు ఏంటి అనేది ఫస్ట్ క్లియర్గా తెలుసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలామంది సరే పెళ్ళైన కొత్తలో పెయిన్ వస్తుంది అనే నెగ్లెక్ట్ చేసేస్తారు, కానీ కొన్ని రోజులు ఉండుండొచ్చు ఆ పెయిన్, కానీ కంటిన్యూస్గా ఉంటే ఫర్ ష్యూర్ ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి. సో ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు సఫర్ అయ్యే ఆ పెయిన్ నుంచి తొందరగా మీరు సాల్వ్ చేసుకొని ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసిన ఇంకా వేరే దేనికోసం అయినా కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవటం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బెటర్ గో టు అ డాక్టర్, టెల్ యువర్ కన్సర్న్స్, అకార్డింగ్లీ టేక్ యువర్ ట్రీట్మెంట్. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.